कदम कदम पर लड़ना सीखो, कदम कदम पर लड़ना सीखो। जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम। जिंदाबाद जिंदाबाद जिंदाबाद। నడో ఏమన్నడో భగత్ ఏమన్నడో ఇంక్విలాబు ఆ ఇంక్విలాబు జిందాబాద్ అన్నడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నడో ఏమన్నడో 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 భగత్ ఏమన్నడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నడో ఏమన్నడో భగత్ ఏమన్నడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నడో। ఇక్కడికి మేము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బార్క్ ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కల్చరల్ ఈవినింగ్కి పిలుపునిచ్చినందుకు కదిలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి విప్లవాభినందనలు మీకు తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ భరతమాత బిడ్డలమైన అక్కడ పోరాడినటువంటి వాళ్ళంతా కూడా అక్కడున్న చెల్లెళ్లను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టిండ్రో మీరందరూ కళ్ళారా చూసిండ్రు। దానికి అట్లనే దెబ్బలు తగిలిన వాళ్లకు, చనిపోయిన వాళ్లకు, క్షతగాత్రులైన వాళ్లకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఈ పోరాటాన్ని విద్యా వ్యవస్థ మారేంత వరకు మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది। అందుకోసం మీరంతా కూడా ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చేంత వరకు, సమసమాజ స్థాపన జరిగేంత వరకు, విప్లవం గెలిచేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని మిత్రులందరికీ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇవాళ మొత్తంగా అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ఈ విద్యా వ్యవస్థను ఆగమాగం చేస్తూ దాదాపు ఇక్కడ రాశారు 148 పేపర్ లీకేజీలు, 87 ఎగ్జామ్స్, అదేవిధంగా 10 కోట్ల మంది విద్యార్థులు కష్టపడి చదివి వాళ్ళ జీవితాలను ఈ రకంగా పణంగా పెట్టినటువంటి సందర్భం ఇది। అందుకోసం మిత్రులారా మీరంతా కూడా ఈ పోరాటంలో భాగస్వాములైనందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం। 2 నెలల నుంచి విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి నిరసన చేశారు। భారత రాజ్యాంగాన్ని పట్టుకుని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద రోడ్లపైకి వస్తారు। నిజంగా విజయం చేకూరినట్టేనే ఇంకేమైనా బాకీ ఉందా విద్యార్థులు?
తక్షణంగా ప్రధానమైన డిమాండు దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఆ డిమాండ్ నెరవేరింది కనుక ఈ సందర్భంగా విద్యార్థి యువతరం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు 2 నెలలుగా చేసిన పోరాటం విజయవంతమైందిగా నేను భావిస్తున్నాను. పోరాటము చేస్తే ఏది నెరవేరదు అనుకున్న ఈ సందర్భంలో దేశానికి ఒక నమ్మకాన్ని ఇచ్చారు, విద్యార్థి యువతరం ఒక నమ్మకాన్ని ఇచ్చారు. సాధారణంగా పాలకులు ఏమనుకుంటారంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళు ప్రజలు పోరాటం చేసినప్పుడు మనం ఏమైనా అంగీకరిస్తే పోరాటం చేసి సాధించుకున్నామనే నమ్మకం ఏర్పడుతుంది కనుక ఆ నమ్మకాన్ని కలిగించొద్దు అని పాలకులు అనుకుంటారు. కానీ ఇప్పుడు పోరాటం చేసి సాధించుకున్నామని ఒక నమ్మకం దేశానికి ఏర్పడింది. అలా దేశానికి ఏర్పడటమనే ఈ సందర్భాన్ని పోరాటం చేసిన శక్తులన్నీ ఉత్సవం చేసుకోవాల్సినటువంటి ఒక సందర్భం. ఇది ఒక అంశం. అయితే రెండవది, మనం తక్షణంగా ఈ 2 నెలల కాలంలో జరిగిన పోరాటంలో కొన్ని వేల మంది మీద కేసులు మోపబడి ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో విద్యార్థుల మీద కేసులు మోపబడి ఉన్నాయి. వెంటనే ఆ కేసులను ఎత్తేసే వైపుగా ప్రభుత్వం ఈ చర్చల్లో అంగీకరించి ప్రతి కేసును కూడా ఎత్తివేయాలి. ఒకవేళ ఎత్తివేయకపోతే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే దేశంలో ఉన్న పౌర సమాజం జోక్యం చేసుకొని ఆ పిల్లల మీద కేసులు ఎత్తివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎవరైతే నిరసనకారులకు సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళంతా చైనా ఏజెంట్లు పాకిస్తాన్ రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చింది. అంటే ప్రభుత్వం నిజంగా నిజం తెలుసుకుంది అనుకోవచ్చా? ఎవరైతే చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, అమెరికా ఏజెంట్లు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు తెలుసు ఇది అబద్ధమని. కేవలం ఒక తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేయడం కోసం మాత్రమే ఆ మాట వాడారు. మీడియా అనేక భయాలకి గురైన భారతదేశ మీడియా ప్రభుత్వం మాటని ఎక్కువగా ప్రచారం చేయడానికి పూనుకున్నది. కనుక ఇప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళు చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అనే విషయం వాళ్ళకే అర్థమైంది. సమాజం నమ్మలేదు. సమాజంతో నమ్మించి ఒప్పించి ఉద్యమాన్ని నిర్బంధం ప్రయోగించి ఉద్యమం మీద వాళ్ళను అరెస్ట్ చేసి విద్రోహం సృష్టించాలని ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ పొద్దున అస్సాములో, మణిపూర్లో, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా తమిళనాడులో, అటువైపు పంజాబ్లో విద్యార్థి యువతరం రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తమైంది. దానికి భయపడినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుంది అనే విషయం అర్థమైంది. అందుకే ఆయన రాజీనామా చేయటం కావచ్చు, లేదా ప్రభుత్వం చర్చకు రావటం కావచ్చు. సాధారణంగా రాజీనామా చేస్తాడని అయితే నిన్నటి వరకు నేను అనుకోలేదు. మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన కాలంలో తప్పులు చేసిన తన మంత్రివర్గంలోని మంత్రులని రాజీనామా చేయించిన సందర్భాలు లేవు. సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం చేస్తే ఆ రైతుల మీద ఒక వ్యక్తి కారు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసి రైతులు చనిపోవడానికి కారణమయ్యాడు, ఒక మంత్రి కుమారుడు. ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, కానీ అది దేశవ్యాప్తంగా చాలా చర్చ అయింది. అప్పుడు కూడా మంత్రి చేత రాజీనామా చేయించలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈయన చేత రాజీనామా చేయిస్తాడని నేను అనుకోలేదు నిన్నటి వరకు. కానీ దేశంలో విద్యార్థి యువతరానికి ఈ క్రెడిట్ దక్కింది. మోడీ గారు ఆలోచించేటట్లు చేశారు, ఆ మంత్రి రాజీనామా చేసేటట్లు చేశారు. కనుక ఎప్పుడైనా దేశంలో వచ్చే ఉద్యమాల గురించి ప్రజాస్వామిక ప్రభుత్వం ఆలోచించాలి, అసమ్మతి గురించి ఆలోచించాలి. నియంతృత్వం పోకడలు పోతామంటే సమాజం అంగీకరించదు. భారతదేశానికి అలాంటి ఓపిక అనేది, అంటే మంచి పని చేస్తే కడుపులో పెట్టుకొని ఉంటారు. అందుకే మరి మోడీ గారిని 2 సార్లు 3 సార్లు గెలిపించారు దేశంలో ఉన్న ప్రజలు. కానీ నియంతృత్వంతో పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి నిరసన వస్తుందని వారు గుర్తెరిగినందుకు మనం అందరం సంతోషపడాలి. అంటే ఒక సుప్రీం సీజే మాట్లాడుతూ వీళ్ళంతా బుద్ధిగల తయారైపోయారు, యువత మొత్తం ఫోన్లు, సోషల్ మీడియాలు అంటూ అందరూ ఆర్టీఎల్ అయిపోయారని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజంగా సీరియస్ తీసుకున్నారు అనుకోవచ్చా యువత మొత్తం దేశవ్యాప్తంగా? ఆయన చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్నైతే సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకు సీరియస్గా తీసుకున్నారు అనేది మనకు అర్థమవుతుందంటే
ఇన్స్టాగ్రాము పేజీ ఒకటి ఓపెన్ అయితే ఒక గూగుల్ ఫామ్ పెడితే 2 కోట్ల మంది పైగా అందులో చేరారంటే ఆ 2 కోట్ల మంది రోడ్ల మీదకి రాకపోవచ్చు, కానీ మానసికంగా ఇవాళ ఇక్కడ ఒక 1000 మంది ఉన్నారనుకోండి, మానసికంగా ఇక్కడ 10 లక్షల మంది దీనికి సపోర్ట్గా ఉన్నారని అర్థమవుతుంది. ఆ 2 కోట్ల మంది ఆ పేజీలో చేరటం అంటేనే సీరియస్గా తీసుకున్నారు. వద్దింకలాగా ఎందుకు తయారయ్యారు? వాళ్ళు తయారవుతుంటే ఒకవేళ దానికి ఎవరు కారణం? సమాజం కారణం, దేశం కారణం, ప్రభుత్వం కారణం. నిరుద్యోగులు ఎందుకు అవుతున్నారు? సోషల్ మీడియా ఎందుకు పెట్టుకుంటున్నారు? సమాజంలో వివిధ రకాల విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటే ఎందుకు పాల్గొంటున్నారు? అటువైపు వాళ్ళను వెళ్ళేటట్లు ఎవరు చేశారు? మన సమాజమే కదా. సమాజం బాధ్యత వహించాలి. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు తెలియవు. ఆయనకి తెలుసు. అలవకగా ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మాట్లాడిన ఫలితము దేశంలో ఉన్న యువతను సీరియస్గా తీసుకున్నది కనుకనే ఇవాళ దేశాన్ని ఏకతాటి మీదకి నడిపించింది. ఆ ఏకతాటి మీదకి నడిపించిన ఇది సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆయన రాజీనామా చేశాడు, ధర్మేంద్ర ప్రధాన్. అంతే. విద్యలో సంస్కరణ రావాలి, నిరుద్యోగం పోవాలి, అందరికీ నాణ్యమైన విద్య అందాలి, రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలి. దానికోసం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. జై 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 భీమ్! ఇంకిలాబ్! 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 జై తెలంగాణ! జై తెలంగాణ! మిత్రులందరికీ జోహార్ తెలంగాణ అమర వీరులకు! జోహార్! జోహార్ తెలంగాణ అమర వీరులకు! జై 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 భీమ్! జై భీమ్! జై భీమ్! జై 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 భీమ్! జై భీమ్! జై భీమ్! భారత్ మాతా కీ! భారత్ మాతా కీ! ఫ్యాసిస్టు హిందూ మతోన్మాదే నరేంద్ర మోడీ ఇవాళ మెడల్ వంచాడు. విద్యార్థి ఉద్యమ శక్తికి ఇవాళ మెడల్ వంచాడు. మొదటి విజయాన్ని వల్ల భారత విద్యార్థి లోకం ఒక సమరశీల పోరాటం ద్వారా విజయాన్ని సాధించారు. ఈ విజయాన్ని ఇంకా ఈ విజయోత్సవాన్ని ఇట్నే ముందుకు తీసుకుపోతూ ఇవాళ మొత్తం నీట్ పరీక్షలో జరిగిన అవినీతిని ప్రశ్నించాలి. నీట్ పరీక్షల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలకు, కుటుంబాలకు నష్టపరాన్ని ఇవ్వాలి. మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా సంక్షోభాన్ని నివారించాలని చెప్పి ఇవాళ ఈ విద్యార్థి ఉద్యమం మరొక అడుగు ముందేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ విజయంతో ఉప్పగకుండా, ఈ విజయంతో ఆగకుండా నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ విద్యార్థి యువత వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్ విధానాలను మాట్లాడితే యాంటీ నేషనల్ అని, మాట్లాడితే దేశ ద్రోహులని ఇవాళ ముద్ర వేస్తున్నారు. ఈ ముద్రానికి వ్యతిరేకంగా ఒక ఐక్యంగా ఇవాళ ఈ సమాజం కదలాలి. అట్లా ఒక భారత రాజ్యాంగ లక్ష్యమైన స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతని వల్ల మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఈ విద్యార్థి ఉద్యమానికి మరొకసారి జయజయలు పలుకుతున్నాం. छप्पन इंच का सीना फलाना, बड़े बड़े बातें करे, बच्चों के सामने हिम्मत टूट गई तुम्हारी। ठहरे हुए बच्चियों, मार लाठी दबा दो, दिखाओ तुम्हारा दम। पूरे बच्चों को लाठियां मार के बड़े बड़े माता हथेली में जन्नत दिखाए। क्यों खाड़े आए हुए? देखो नौजवान, तू लाठी मार, हम आएंगे। तुम मारो लाठी, कितनी तुम्हारे में दबे। अरे चाय वाले, चौकीदार, चोर। 4 दिन पहले पूरे बच्चे डर के बोले थे धरना चौक पे रिजाइन देता बोल के। दिया नहीं दिया, रिजाइन दिया नहीं दिया यार। बोले दिए रिजाइन। याद रखो, छात्रों से आज तक कोई जीत नहीं सका। हम नौजवान थे, हर चीज में जंग कर रहे थे। हमारे बड़े आजादी के टाइम पे आए, हमारे माँ बाप तेलंगाना आजाद कराए। आज इतिहास लिख दिए। धर्मेंद्र प्रधान को भी रिजाइन करा दिए। अब तुम गिनते रहो, पुलिस वालों को भी कराते, सबको कराते। चाय वाले విద్యార్థులందరికీ శుభాకాంక్షలు.
ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మోదీ పత్రానికి ఇది ఒక ఆరంభంగా మాత్రమే ఇది చూడాలి మనము. ఇది అంతం కాదు. ఇది ఈ రోజు స్ట్రైక్ ఎండ్ కాలేదు. ఇది ఈ రోజే మొదలైంది. అసలైన సంగ్రామం మొదలైంది. ఫాసిస్ట్ పోకడలకు బొందబెట్టే కాలం వచ్చేసింది. ఖచ్చితంగా ఈ స్ఫూర్తి, ఈ చైతన్యం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని దించడానికి ఇదే తొలి అడుగుగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక నీట్ పరీక్షకు సంబంధించింది కాదు. ఇంతవరకు జరిగినటువంటి ప్రతి స్కామ్, ఒంటెత్తు పోకడ విధానాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు ఇది. రేపు రాబోయే రోజుల్లో మతానికి రాజకీయానికి వేరు చేసేటువంటి ఉద్యమం మరింత ఉధృతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు వస్తారని అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు. అంతం కాదు, ఇది ఆరంభం. అంతం కాదు, ఇది ఆరంభం. బ్రదర్ ఎట్లా చూసారు? ఇప్పటికే దేశవ్యాప్తంగా బొద్దింకలు అని చెప్పేసి ఆ పేరుతో దేశవ్యాప్తంగా విద్యార్థులంతా కూడా రోడ్లు ఎక్కిరు. నిజంగా విజయం సాధించినట్టే ఇంకా అంతిమంగా ఇంకేమైనా సాధించేది ఉందా? నిజంగా ఇదైతే మన దేశంలో ఇంకా డెమోక్రసీ బతికే ఉంది. అంటే చట్టాల మీద కానీ ఇంకా ఈ దేశం ఉన్న వ్యవస్థ మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఒక నమ్మకం అయితే కలిగింది. పూర్తి నమ్మకం అయితే కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు సరిగా లేకపోతేనే ఈ సిజేపీ లాంటి పార్టీలు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ మీద ఇంకో పార్టీ మీద నమ్మకం లేకపోతే ఈ సిజేపీ పార్టీ యువకులంతా కలిసి ఒక రకంగా ముందరకు వచ్చి ఇప్పుడు ఒక రాజ్యం మీద పోరాడారు. ఒక రాజ్యం మీద ఢిల్లీలో ఉండి రాత్రి పగలు పోరాడి ఈ విజయం సాధించారు. కాబట్టి ఇది ఈ దేశం ఉన్న అందరి విజయం అని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ సిజే సంబంధించిన సుప్రీంకోర్టు సూర్యకాంత్ గారు జడ్జికి సంబంధించిన వ్యక్తి, అతను ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉండి బుద్ధింకల్లా తయారైపోతున్న నిరుద్యోగులంతా కూడా వాళ్ళకి వేరే పని పాట లేదు, ఫోన్లు పట్టుకొని ఎక్కడ చెరువుంటే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు అంటూ కూడా రకరకాల కామెంట్స్. ఆ కామెంట్స్ వల్ల ఇంత పెద్ద ఇష్యూ అంత విద్యార్థులు అంత ఏకమైన అనుకోవచ్చు. నిజంగా అంటే ఆయన కూడా అంత అనుకున్నో లేదు, ఇంతగానో మొత్తం అనుకునే లేదు. కానీ ఏదేమైనా కానీ ఈ యువకులు ఒక ఈగోగా అన్నాడు, దాన్ని కూడా యువకులు కూడా యోగగా తీసుకున్నారు. దాని ప్రతిఫలం ఏందో చూసిరు. కాబట్టి ఇప్పుడైనా కానీ ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు కానీ ఆ న్యాయమూర్తులు కానీ కొద్దిగా వాళ్ళ బాధ్యత వివరిస్తే మంచిది అనుకుంటాం. ఎందుకంటే యువకులు అంటే ఉట్టేలా కాదండి, 70% దేశంలో 70% మంది యువకులు. ఆ 70% ఉన్న యువకులకు సరైన ఉద్యోగం లేదు, సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన అనుకూలమైన పరిస్థితి లేదు. అందుకే తిరగబడుతున్నాం. ఇక్కడ జంతర్ మంతర్లు కూడా దాదాపు లక్షలాది మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి విదేశీ శక్తులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు రకరకాలుగా బీజేపీ కనీసం మీకు సపోర్ట్ చేయకపోగా, మీపై చర్చలు జరపకపోగా రకరకాల కామెంట్ చేసింది. ఎట్లా చూస్తారు నిజంగా ఈ కామెంట్స్? వాళ్ళు అంతే అండి. ఇప్పుడు ఏదైనా రాజ్యాన్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఫస్ట్ దాడి చేసేదే అది. వీళ్ళు చైనా ఏజెంట్ అనో పాకిస్తాన్ ఏజెంట్ అనో. అయ్యే బాబు, పాకిస్తాన్ దగ్గర పైసలు ఉన్నారు అబ్బాయి, పాకిస్తాన్ దగ్గర పైసలు ఉన్నాయి. వాళ్ళకే చక్కలేదు. వాళ్ళు మనసుండ్రుల దగ్గరికి వచ్చి మనమే పెట్టుబడి పెడతారా? ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారా వాళ్ళు? కాబట్టి ఈ ఉన్న రాజకీయ పార్టీలు కానీ అక్కడ ఉన్న కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పిల్లబచ్చగా తయారయ్యారు కొందరు. ఏమంటారు అంటే వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు, వీళ్ళు చైనా ఏజెంట్లు, వీళ్ళు. అరే బాబు, వాళ్ళది ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి పోయి వాళ్ళకా చేసేది వీళ్ళు. కాబట్టి పిల్ల నిబ్బగాళ్ళు అంతా అంటే చూసుకొని మాట్లాడుకోవాలి ఏమున్నా. ఇక్కడ సీజే సంబంధించిన వ్యక్తి కూడా అంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. అక్కడ మహిళలను చూడకుండా విచారణ చేయకుండా రక్తపాతం జరిగింది. అక్కడ పెద్ద ఘర్షణవాదం ఏర్పడ్డా కూడా అన్ని వీడియోలు చూసిందే మాకు టైం లేదు, అసలు దీనికంటే పెద్ద ఇష్యూ చాలా ఉన్నాయంటూ ఒక సీజే అంటే మనం ఎక్కడ న్యాయం జరుగుతున్నప్పుడు అక్కడే విద్యార్థుల పట్ల మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు అసలు నిజంగా? అయితే ఇప్పుడు ఇంతవరకు కొంత పొలిటికల్ పార్టీ మీద అయితే నమ్మకం లేదు. కనీసం న్యాయస్థానం మీద నమ్మకం ఉందని సీజే పార్టీ దగ్గర అంటే ఆ న్యాయమూర్తి దగ్గర పోతే మాకు అసలు టైమే లేదంటారు. అరే నీకు టైం లేకపోయింది, నీ జీతం ఇచ్చింది కూడా ఈ దేశ ప్రజల పన్ను ద్వారానే కదా, ఈ దేశ ప్రజలు టాక్సీ కడితేనే కదా నీకు జీతం వచ్చేది. అంటే వివిధ రకమైన అంటే సోషల్ మీడియాలో ఎవరో ప్యారడీ చేసి ఇంకేదో చేసి పాటలు పాడి అంటే వీళ్ళని అనేదాన్ని మాత్రం దాని మీద టైం కేటాయించి మాత్రం దాని మీద లీగల్గా తీసుకుంటారు మీరు. అంటే ఇంతమంది దేశంలో ఉన్న 70% మంది యువకులు వచ్చి రోడ్డు మీద కొట్లాడుతుంటే మాత్రం దాని మీద మీకు టైం లేదా? దాని ప్రతిఫలం కదా ఇది మనం చూసాం. ఇప్పుడు ఈ రిలీజియన్ దాని ప్రతిఫలమే. మీకు టైం లేదనుకుంటే మా టైం మేము తీసుకుంటామని డైరెక్ట్ ఢిల్లీ పార్లమెంట్ మీకే పోయారు. ఇప్పటికి విద్యార్థులు సీజేపీ పార్టీ నాయకులంతా కూడా 3 డిమాండ్లు పెట్టారు. 3 డిమాండ్లలో ఒక డిమాండ్ ఒకటి ప్రధాన దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమని రాజీనామా అయిపోయింది. ఇంకా 2 డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చుకున్న ప్రభుత్వం నెరవేర్చకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? నెరవేర్చకపోతే అల్టిమేట్ గా ప్రభుత్వాలకు పోయే అవకాశం ఉంటుంది. అంతేనా కదా? ఇప్పుడు వాళ్ళు ఇంతగానం రాత్రి పగలు అంటే వాళ్ళ సొంత పనులు పెట్టుకొని ఢిల్లీలో పోయి అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పి అంటే వాళ్ళకి పనిపాట లేదా? ఇప్పుడున్న కొంతమంది యువకులు కూడా దాన్ని ట్రోలింగ్ చేస్తారు అన్నట్టు, వాళ్ళకి ఏదో పనిపాట లేదన్నట్టు, వాళ్ళు ఆ ఏజెంట్లు ఈ ఏజెంట్లు అంటారు. కాబట్టి మేమేమంటున్నామంటే
ఈ దేశంలో ఉన్న పౌరులందరూ ఐకమత్యంగా వచ్చారు. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీల మీద ఏ పార్టీ మీద నమ్మకం లేకపోతేనే ఇలాంటి ఆల్టర్నేటివ్గా పార్టీలు పుట్టుకొచ్చినాయి. అంటే కేవలం ఇది విద్యా సమస్యనే కాదు, ఆరోగ్య సమస్య మీద రావాలి, సామాన్యుకున్న సమస్యలు ప్రతి ఒక్క సమస్య మీద పోరాడాలి. అల్టిమేట్గా ఇప్పుడు ఈ రాజకీయాలు తప్పించి ప్రత్యామ్నాయ రాజకీయాలుగా సీజేపీ పార్టీ నిలవాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలకు ఈరోజు కేంద్రం మెడలు వంచినటువంటి గొప్ప ఘనత ఏదో ఉందంటే భారతదేశ యువత పవర్ అని రోజు ప్రపంచానికి తెలియజేసాం. నరేంద్ర మోడీ ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో ఈ రోజు నీకు చూపించాం. ఈ రోజు నువ్వు రాజీనామాతో అయిపోలేదు, ఇంకా ఎన్నో స్కాములు జరిగాయి. ఈ రోజు జంజు దీంతో అయిపోతుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. రేపు రాబోయే రోజుల్లో ఈ రోజు ఏ పిల్లలైతే చనిపోయారో ఆ పిల్లలకు ₹1,00,00,000 నష్టపరిహారం మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మేము డిమాండ్ చేశామో ఆ డిమాండ్ నెరవేర్చనే ఈ పోరాటం అనేది ఆగుతుంది. లేదంటే నువ్వు అనుకోవచ్చు రాజీనామా చేస్తే డైవర్ట్ అయిపోతారు విద్యార్థులు, ఈ ఉద్యమం అయిపోతుంది అనుకుంటే అస్సలు ఆగదు. ఈ రోజు తెలంగాణ నుంచి నీకు మేము సవాల్ విసురుతున్నాం. జెంజ్ అంటే యువత, జెంజ్ అంటే సీనియర్ సిటిజన్, జెంజ్ అంటే దేశం కోసం ధర్మం కోసం నిజంగా కొట్లాడినటువంటి యువత ఈ రోజు అని నిరూపించాం. దీంతో ఉద్యమం ఆగదు. ఈ రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో నెరవేర్చే విధంగా నువ్వు తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని దేశ ప్రధానిగా నువ్వు సారీ చెప్పాలి. యువత మీద లాఠీచార్జ్ చేసినావు, దీంతో ఆగిపోదని కూడా నీకు గుర్తు చేసు. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ. ఇంకిలాద్, 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 ఇంకిలాద్. జై 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 భీమ్, జై 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 భీమ్. ఈ విద్యార్థి ఉద్యమానికి మేము మద్దతుగా విరసం సిటీ యూనిట్ తరఫున ఇక్కడికి వచ్చేసినాము. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. బడుల నుండి గనుల నుండి నిరుద్యోగ బెడద నుండి నిరుద్యోగ జడత నుండి దుక్కి నుండి ధూళి నుండి భిక్షాటన శిక్ష నుండి భిక్షాటన నుండి యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. లాంగ్ లీవ్ స్టూడెంట్ యూనిటీ. నీటు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ, వాళ్ళు పిల్లలు చనిపోతే వాళ్ళ బాధ ఎట్లుంటుందో ఈ పాట రూపంలో తెలియజేస్తాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఉన్నవి అమ్మి చదివించిన, ఆకలి బాధలు డొక్కల్లో దాచి పెంచిన బిడ్డలరో. అడిగినవన్నీ తెచ్చి ఇచ్చి అమ్మా నాన్నలు ముద్దులు పెట్టి కొడుకులు బిడ్డలు డాక్టరులాని మురిసిపోయినమో. లేరో బిడ్డలేరో లేచిరారో బిడ్డరారో, లేరో బిడ్డలేరో లేచిరారో బిడ్డరారో. కడుపులో నీవు కదులుతూ ఉంటే చల్లని నీ స్పర్శ తాకుతూ ఉంటే గతమంతా గాయాల ఎతలన్నీ తీరేటి రోజు వచ్చేననుకుంటీరా. లేరో బిడ్డలేరో లేచిరారో బిడ్డరారో, లేరో బిడ్డలేరో లేచిరారో బిడ్డరారో. తొలుసూరు బిడ్డని తెలిసిన నాడు పొత్తిల్లో నువ్వు చూసి కార్చిన నీరు, హృదయాంతరా శబ్ద నీవనిదే తనువంతా పులకించిపోయేనురా. లేరో బిడ్డలేరో లేచిరారో బిడ్డరారో, లేరో బిడ్డలేరో లేచిరారో బిడ్డరారో, లేచిరారో బిడ్డరారో. థ్యాంక్ యూ.